Sampai
हेमये स्वाहा सुष्या पुष्पशोभाग्रदर्पणेः निराहारो विदाहारो गौतमाहितो स्वाहा स्तोमलब्धरक्तकात्राजुषम् एव समाराहे दोस्तभरवर्षे निरात्मनो स्वाहा दुष्टाग्रहात्रे वृक्षक्षं राजुण्यना स्वाहा एव युवात् स्वाहा रात्रिया भवत्या सुवर्णना पुष्पस्पुरावणामर्वम्बरदष्टाविदाविदद स्वाहा कन्येय उवाद स्वाहा भविष्यन्यजन्मने अत्यर्जुगङ्गाक्षं हरिसत्प्रगङ्गात् स्वाहा अवैश्यस्वाज्ञानमुद्रे निर्गन्नवारसः मेत्यहवरत्नाट्य सङ्गविच्छलकारकं स्वाहा स्वाहा भवभन्दवदे सुम्राज्यप्राप्सरे भवान् स्वाहा स्वाहा पुनस्तभोज सम्राज्यजन्मदेवाद्यवत्सर स्वाहा एवं देवी शरणवराज्ञा दशमहाविद्या पौर्वक शतचंडी यागांगा अष्टम दिवस प्रदोषकाल समये दत्तात्रेय मूलमंत्र गायत्री महामंत्र माला मंत्र पूर्वक आवाहित सर्वदे
दशमहाविद्या अंतर्गत बगलामुखी मूलमंत्र गायत्री महामंत्र विविध विविध महामंत्र पूर्वक श्री रुद्र होम ओम पूर्वक चंडी सप्तशती होम फलम सर्वं श्री यज्ञेश्वरः सुप्रीणातु सर्वं श्री यज्ञेश्वरः अर्पणमस्तु अला वदिलिपेट्टंడి ఇలా దోసలు పెట్టి చెప్పండి స్వస్తి శ్రద్ధ మేధ యశః ప్రజ్ఞా విద్యా బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః आरोग्यम हव्यवाहन श्रियं देहि मे हव्यवाहन ओम नमः इति मत्कर्म कुर्वता पुंसां कर्मलोकः भवेत् यदि तत्कर्म सफलं कुर्युः तिस्रः कोट्यः महर्षयः अपराध सहस्राणि क्रियन्ते अहर्निशं मया दासोऽहम् इति मां मत्वा क्षमस्व हुताशना स्वाहा देवी समेत यज्ञपुरुषाय नमः प्रार्थना नमस्कारान् समर्पयामि। यज्ञपुरुष प्रसाद सिद्धिरस्तु आचम्यां यशाय स्वाहा। नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः वामनाश्रित దేవీ శరణవరాత్రోత్సవాల భాగంగా గత 8 రోజులుగా కూడా అమ్మవారి విశేషమైన కైంకర్యాలు జరిపిస్తూ ఉన్నాం. ఈ రోజున విశేషంగా అమ్మవారికి బగలాముఖి హోమం, అలాగే సరస్వతి అవతారం పురస్కరించుకొని సరస్వతి యొక్క అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి చండీ సప్తశతి హవనం కూడా పూర్తి చేసుకుని ఉన్నాం. అయితే నిన్నటి రోజున మహాకాళి అవతారం గురించి చెప్పుకున్నాం. చండీ సప్తశతి గురించి చెప్పుకుంటూ ప్రథమ చరిత్రలో మహాకాళి అమ్మవారు ఎలా ఉద్భవించింది అనే అంశాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ఇంకా రెండవ చరిత్ర, మధ్యమ చరిత్ర, మహాలక్ష్మి అమ్మవారు దీనికి అధిష్టాన దేవత. అయితే మొదటి అధ్యాయంలో మొదటి చరిత్రలో ఎలాగైతే విష్ణుమూర్తి నుంచి యోగమాయి తప్పుకొని ఆ రాక్షసులను ఇద్దరిని కూడా సంహారం చేసి అందరినీ కాపాడిందో, అలాగే రెండవ చరిత్రలో కూడా అమ్మవారు అంటే భక్తులని దేవతల సైతం కూడా రక్షించేది సాక్షాత్తు అమ్మవారే. కాబట్టి అమ్మవారు ఏదైనా కష్టం వస్తే అమ్మవారు రక్షిస్తుంది అనడానికి ఇది ఒక ఉపసంహారం. అయితే ఈ మధ్యమ చరిత్రలో అమ్మవారు మహాలక్ష్మిగా ఉంటారు. మహాలక్ష్మి అవతారం చాలా గొప్పదైనది.
మనందరికీ కావాల్సింది అర్థం. మొట్టమొదటిగా ప్రతి ఒక్క మానవుడు కూడా కోరుకోవాల్సింది ఏంటయ్యా అంటే ధర్మ అర్థ కామ మోక్ష. ఏం కోరుకోవాలి? ధర్మ అర్థ కామ మోక్ష. ఏ సంకల్పం చెప్పించినా ఖచ్చితంగా చెప్పిస్తాం నాలుగును. అయితే చాలామందికి భగవంతుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకోవాలో కూడా తెలియదు. చాలామందికి భగవంతుడు ప్రత్యక్షమైతే ఏం కావాలో అని అడిగాడు అనుకోండి, మనకి ఏం కావాలో కోరుకోవడం కూడా తెలియని అజ్ఞానంతో మనం ఉంటాం. సపోజ్ నాకు కారు కావాలని కోరుకున్నారనుకోండి, కారు ఇస్తాడు. కానీ కారు శాశ్వతంగా ఉంటుందా? పోనీ కారు శాశ్వతంగా ఉన్నా నువ్వు ఉంటావా? ఉన్నావు కదా. ఒక ఇల్లు కోరుకున్నాం, ఇల్లు శాశ్వతంగా ఉంటుందా? మహా అయితే 50,000 60,000 కూలిపోతుంది. పోనీ శాశ్వతంగా ఉన్నా నువ్వు ఉంటావా? ఉండవు. నాకు తరగనంత ఆస్తి కావాలని కోరుకున్నాం, ఆస్తి ఉంటుంది, అనుభవించడానికి నువ్వు ఉంటావా? ఉండవు. కాబట్టి ఏం కోరుకోవాలో తెలియని అజ్ఞానం మనతో ఉంటాం. అయితే మొట్టమొదటిగా కోరుకోవాల్సింది ధర్మం. ధర్మం ఒక్కటే కోరుకోవాలి. భగవంతుడా నాకు మానవధర్మం ఇచ్చావు, ఇచ్చినందుకు సార్థకత చెయ్యాలి అంటే నన్ను ధర్మపరంగా ఉంచాలి అని చెప్పి కోరుకోవాలి. ధర్మం మన దగ్గర ఉంటే దాంతో పాటుగా అర్థం, అర్థం అంటే డబ్బు, అర్థంతో పాటుగా కామ్యం కోరిక, దాంతో పాటుగా మోక్షం. ఒక ధర్మం మన దగ్గర ఉంటే అర్థం డబ్బు అలాగే వస్తుంది, మా కోరుకున్న కోరిక తీరుతుంది. అలాగే భగవంతుడు చేరే మోక్షాన్ని కూడా ధర్మం మాత్రమే ఇస్తుంది. కాబట్టి అటువంటి ధర్మం మనందరికీ ఉండాలంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మాత్రమే చేతనే అది సాధ్యమవుతుంది. అయితే ఈ మధ్యమ చరిత్ర మొట్టమొదటిగా మహిషాసురుడు అనే రాక్షసుడు మనందరికీ తెలుసు. మహిషాసుర మర్దిని అనే పేరు. అంటే గొప్ప విచిత్రం ఏంటంటే అమ్మవారి పేర్లన్నీ కూడా రాక్షసుల పేర్లే. దుర్గమాసురుడు సంహరించింది కాబట్టి దుర్గాదేవి, అలాగే చండుని సంహరించింది కాబట్టి చండి, మహిషాసురుడు సంహరించింది కాబట్టి మహిషాసుర మర్దిని అని పేర్లు వచ్చాయి. అయితే పూర్వం దేవతాలోకంలో దేవతలందరినీ కూడా ఈ మహిషాసురుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. మొత్తం రాజ్యాధికారాన్ని తీసేసుకుని ఇంద్రుని సైతం గెలిచి ఇంద్ర పదవిని కూడా దక్కించుకున్నాడు మహిషాసురుడు. దేవతలందరూ వెళ్ళారట, పరమశివుడి దగ్గరికి వెళ్ళారట. పరమశివానికి తెలియంది కాదయ్యా, ఇలా మొత్తం మా అందరినీ గెలిచి మహిషాసురుడు ఇంద్రుని సైతం గెలిచి ఇంద్రాధిపత్యాన్ని తీసుకున్నాడు, మమ్మల్ని అందరినీ దేవతాలోకం నుంచి గెంటేశాడు, చాలా బాధపడుతున్నామయ్యా, నువ్వే కాపాడాలి అని చెప్పి అందరూ వెళ్ళి అడుగుతారు. అయితే మహిషాసురుడు సామాన్యమైన వ్యక్తి కాదయ్యా, దేవతలందరినీ గెలిచాడు అంటే చాలా గొప్పదైన విషయం ఉన్నవాడు. కాబట్టి ఒక్కడే వెళ్తే వాడిని నెగ్గలేము. మనందరి నుంచి ఒక శక్తిని ఉద్ధరిద్దాం. కాబట్టి మనందరి నుంచి ఒక శక్తి తయారు చేస్తే ఆ శక్తి మాత్రమే సంహారం చేయగలదు అంటారు. వెంటనే పరమశివుడి త్రిశూలాన్ని, విష్ణుమూర్తి సుదర్శనాన్ని, బ్రహ్మగారు కమండలాన్ని, అలాగే ప్రతి ఇంద్రుని వజ్రాయుధాన్ని, ఐరావతాన్ని, అలాగే గజరత్నాన్ని, మొత్తం ప్రతి ఒక్క దేవత ప్రతి ఒక్క శక్తిని చేసి ఒకనొక శక్తి తయారు చేశారు. ఆవిడే అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు. కాబట్టి అటువంటి అమ్మవారు తయారు చేసి అమ్మవారిని వేడుకుంటారు అందరూ కూడా. అమ్మ దయ, మమ్మల్ని అందరినీ కాపాడే విధానం నువ్వే అమ్మ, కాబట్టి మమ్మల్ని అందరినీ రక్షించమ్మా అని చెప్పగానే అమ్మవారు మహిషాసురుని యుద్ధానికి వెళ్తుంది. మహిషాసురుడు కోటి కోటి సహస్రయిస్తూ రథానాం దంతినాం రథ అంటారు అమ్మవారు. కోటి కోటి సహస్రయిస్తూ కోట్ల 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 సైన్యాధిపతులతో సైన్యంతో మహిషాసురుడు యుద్ధానికి వస్తాడు. చక్షురాక్షుడు అనే సైన్యాధిపతి ఉంటాడు, వాడు కొన్ని కోట్ల సైన్యాన్ని అమ్మవారు యుద్ధంగా తీసుకొస్తాడు. అమ్మవారు అవలీలగా ఒక్కటే ఒక్క అమ్మవారు, ఒకే ఒక్క అమ్మవారు కొన్ని కోట్ల సైన్యాన్ని సంహారం చేసింది. అయితే మహిషాసుర యుద్ధం 3వ అధ్యాయంలో ఉంటుంది. చాలా గొప్పదైన యుద్ధం జరుగుతుంది. కొన్ని కోట్ల సైన్యాన్ని సంహరిస్తే అమ్మవారు కళ్ళు ఎర్రగా మారిపోయాయి. అమ్మవారి రక్తం, చేతి నిండా రక్తం, అమ్మవారి గొడ్డల నిండా రక్తం, ఖడ్గంతో రక్తం, మొత్తం రక్తమండలంలో ఉన్నంత అమ్మవారు మహిషాసురుడిని చూసి, ఏ అమ్మ ఆడది ఎంత బలంతో ఉందా, నాకంతా బలవంతా నువ్వు ఉంటావా అని చెప్పి మహిషాసురుడు అమ్మవారి మీద యుద్ధం చేస్తే తంచకర్ష జగర్జస్త కరుషిస్త కరం దేవి అంటారు. అంటే అమ్మవారు సింహంతో ఒకే ఒక్కసారి
మహిషాసురుడి మీద దూకి అమ్మవారి యొక్క పాదాన్ని మహిషాసురుడి గుండెల మీద మోపి తన త్రిశూలతో ఖండిస్తుంది. అమ్మవారు చాలా ఉగ్రంతో ఉంటుంది. గర్జ గర్జ క్షణమూఢ మధుగావత్ పిబామ్యహం. అమ్మవారు పానపాత్రం ధనాధిప. ఈ యొక్క కుబేరుడు పానపాత్రం ఇస్తాడు, అంటే మధు తాగుని మధుపాత్రం ఇస్తాడు. అమ్మవారి మధును స్వీకరిస్తూ ఆ మహిషాసును సంహారం చేస్తే చాలా ఉగ్రంతో ఉంటుంది. కొన్ని కోట్ల సైన్యాన్ని సంహరించినటువంటి అమ్మవారు చాలా ఉగ్రంతో ఉంటుంది. ఆ ఉన్నటువంటి అమ్మవారు మహిషాసురుణ్ణి తన సైన్యాన్ని సంహారం చేస్తుంది. సంహారం చేయగానే దేవతలందరూ కూడా వచ్చి అమ్మా శాంతించమ్మా, అంత ఉగ్రంతో ఉంటే లోకాలన్నీ కూడా అల్లాకల్లం అయిపోతాయమ్మా, కాబట్టి నువ్వు చాలా ప్రశాంత చిత్తంతో మమ్మల్ని అనుగ్రహించమ్మా అని చెప్పి సమస్త దేవతలందరూ కూడా అమ్మవారిని ఉపశమించి శాంతింపజేస్తారు. అమ్మవారు అంటుంది, వరదాహం సర్వగనా వరం యన్మనసేచ్ఛత. దేవతలారా చాలా ఆనందంగా ఉన్నారు, మీరు చేసిన స్తోత్రాన్ని చాలా ఆనందపడ్డాను, ఏ వరం కావాలో కోరుకోండి. నేనైతే ఎప్పుడు మీకు ఇబ్బంది ఉన్నా ఈ దేవతాలోకంలో ఎవరైతే రాక్షసులు వచ్చి రాక్షసులు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పడతారో, ఇబ్బంది పెట్టిన ప్రతిసారి నేను వస్తాను, మీకు ధైర్యం ఇస్తాను, మీకు అభయం ఇస్తున్నానని చెప్పి ఆ అమ్మవారు ఈ మహిషాసురుని సంహారం చేసిన తర్వాత ఈ దేవతలందరికీ అభయం ఇచ్చింది. అక్కడితో మధ్యమ చరిత్ర పూర్తయింది. ఇక్కడ ఉత్తర చరిత్ర మనం చెప్పుకున్నది 2వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు కూడా మధ్యమ చరిత్రగా మహాలక్ష్మి అవతారంగా చెప్పుకున్నాం. ఇప్పుడు 5వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు కూడా ఉత్తర చరిత్ర అంటారు. ఉత్తర చరిత్రకి మహాసరస్వతి అమ్మవారు అధిపతి. కాబట్టి ఒక్కసారి అమ్మవారి నమస్కారం చేసుకుని ఉత్తర చరిత్ర ప్రారంభం చేద్దాం. అయితే మనకి చాలా వరకు కూడా దేవతలందరినీ ఇబ్బంది పడుతూ ఉంటారు రాక్షసులు ఇబ్బంది పడితే దేవతలందరూ వెళ్ళి పరమశివుడును విష్ణుమూర్తిను తలుచుకోవడం, విష్ణుమూర్తికి యుద్ధం చేయడం ఇవన్నీ మామూలే. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రతి ఒక్క దేవత శక్తి నుంచి ఉద్భవించింది కాబట్టి ఆవిడే సమస్త శక్తి. ఆ అమ్మవారిలోనే శివుడు ఉన్నాడు, అమ్మవారిలోనే విష్ణుమూర్తి ఉన్నాడు, అమ్మవారిలోనే బ్రహ్మ, అమ్మవారిలోనే ఇంద్రుడు, అలాగే సమస్త నలుదిక్కులా వ్యాపించున్న ప్రతి ఒక్క దేవతా శక్తి ఆ ఊళ్ళోనే ఉన్నారు. కాబట్టి అమ్మవారు అభయించింది కదా, ఎప్పుడైతే కష్టాలు వస్తాయో ఖచ్చితంగా నేను వచ్చి కాపాడుతాను కదా. చక్కగా అందరూ కూడా ఆనందంగా ఉన్నారు దేవతాలోకంలో. అంటే అప్పుడే వస్తారు శుభ్రమి శుభుడు, రక్త బీజుడు, చండముండు, అంతా కూడా చాలా గొప్పది రాక్షసుడు. అయితే ఈ శుంభుడు ఇద్దరు అన్నదమ్ములు కూడా దేవతల నుంచి చక్కగా వరం పొంది దేవతలందరినీ ఓడించి మళ్ళీ ఇంద్రాధిపత్యాన్ని కోరుకుంటా ఇంద్రాధిపత్యం వస్తుంది. అయితే మళ్ళీ దేవతలందరూ కూడా వస్తారు అమ్మవారి దగ్గరికి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్కే 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 నమో నమః. అలా దేవతలందరూ వచ్చి అమ్మా తల్లి మళ్ళీ నాకు ఆపద వచ్చిందమ్మా, నువ్వే కాపాడాలమ్మా, నీకు నాకు చాలా నమస్కారాలు తల్లి అని చెప్పి కోరుకొనగా అడుగుతుందమ్మా, ఈ అమ్మాయి ఎందుకు ఎలా వచ్చారు, ఎందుకు ఎటువంటి ఇబ్బంది వచ్చింది అని చెప్తారు. అమ్మా శుంభుడు రాక్షసులు ఉన్నారు తల్లి, వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారమ్మా, చాలా బాధపడ్డారు, సమస్త ప్రజల్ని కూడా బాధపడ్డారు, కేవలం మమ్మల్ని కాదు సమస్త జనుల్ని కూడా బాధపడుతూ ఉన్నారు తల్లి, నువ్వు మాత్రమే సంహారం చేయగలవు అని చెప్పి దేవతలందరూ కానీ తల్లి చాలా కరుణామయిది కదా. కాబట్టి అటువంటి తల్లిని ఆ దేవతలందరూ కూడా వచ్చి అనగానే చాలా ఆనందపడి తప్పకుండా అని చెప్తుంది. అయితే ఈ అమ్మవారు సరస్వతి అమ్మవారు ఉన్నటువంటి కౌశికి అమ్మవారు చక్కగా ఒకనొక సమయంలో కైలాస పర్వత శిఖరం ఉంది చక్కగా తపస్సు చేసుకుంటూ ఉండగా సుగ్రీవుడు అనే దూత వస్తాడు అమ్మవారి దగ్గరికి రాగానే అమ్మవారిని చూస్తాడు సుగ్రీవుడు దూత. ఎవరో ఈ శుంభుల యొక్క దూత. అబ్బాయి ఎంత అందంగా ఉంది, శ్రీరత్న మధుచారమంగి ద్యోతయంతి దశస్విషాంత, చాలా స్త్రీరత్నం, స్త్రీకి ఉండవలసినటువంటి మొత్తం అన్ని అవయవాలు అన్ని సౌఖ్యాలు కూడా అమ్మవారిలో ఉన్నాయి. చాలా ఇదివరకు ఎన్నో అందాలు చూశాను కానీ ఎంత అందమైన స్త్రీకి ఎప్పుడూ చూడలేదు నేను, చాలా అద్భుతంగా ఉందని చెప్పగానే ఆ సుగ్రీవుడు అమ్మవారి అందాన్ని చూసి మా రాజ్యంలో అన్నీ ఉన్నాయి, సమస్తమైన ఇంద్రాధిపత్యం దక్కించుకున్నటువంటి ఐరావతం ఉంది, పారిజాతం ఉంది, కల్పవృక్షం ఉంది, కామధేను ఉంది, అన్నీ ఉన్నాయి కానీ ఇటువంటి స్త్రీరత్నం మా రాక్షస లోకంలో లేదు. అందుకని చెప్పి వెంటనే వెళ్తాడు ఈ సుగ్రీవుడు దూత. రాజుగారు మన దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఎవరో కైలాస పర్వతాలను చక్కగా అమ్మవారు తపస్సు చేస్తూ కూర్చుంది, అటువంటి అందాన్ని నేను చూడలేదు, కాబట్టి అటువంటి అందాన్ని మీ దగ్గర ఉంటే మరింత అందం మీకు వస్తుందని చెప్పగానే ఆహా అవునా అదే తీసుకురానని చెప్తాడు.
ఈ సుగ్రీవుడు వస్తాడు. అమ్మా ఎవరు నువ్వు, చాలా అందంగా ఉన్నావు, మా రాజుగారికి చాలా బాగా నచ్చావు, నేను చెప్పాను కాబట్టి నువ్వు వస్తావా అంటుంది. అమ్మవారు అంటుందిట, అదేం రాజయ్య, ఏదైనా ఒక మామూలుగా రాముడు రావణాసురుడు వీళ్ళందరికీ కథ తెలిసి స్వయంవరం చేసి నెగ్గి తీసుకెళ్తారు కాబట్టి నాకు ఒక చిన్న షరతు పెట్టుకున్నా. యో మాం జగితి సంగ్రామే యోమే దర్పం యపోహతి యోమే ప్రతిఫలోలకి సమయ భర్త భవిష్యతి అంటుంది. నన్ను గెలిచిన వాడు, నాతో యుద్ధం చేసి గెలిచిన వాడు మాత్రమే నేను పెళ్లి చేసుకుంటాను. కాబట్టి మీ రాజుగారు రమ్మను, నన్ను యుద్ధం చేయమను, గెలవమను, పెళ్లి చేసుకుంటానని చెప్తుంటారు. అదేమిటమ్మా, మొత్తం మీ దేవతలు సమస్త దేవతలు జగించిన వాడు మా రాజు, ఒక ఆడదాన్ని జగించలేడా, మా రాజు వరకు ఎందుకు, నీకు నేనే ఎక్కువ అంటాడు. సరే యుద్ధం చేసుకో, నేనైతే ప్రతిజ్ఞ చేశాను కాబట్టి నా ప్రతిజ్ఞ పాడవదు, కాబట్టి ఎవరైతే వచ్చి నన్ను యుద్ధం చేసి గెలుస్తారో వాళ్ళని మాత్రమే వివాహం చేసుకుంటానని చెప్పి ముందు పట్టుబడుతుంది. ఈ సుగ్రీవుడు అంటాడు, దేశా కరస నిర్ధోత గౌరవామాగమిష్యసి, నువ్వు గౌరవం దక్కించుకో, లేదంటే నీ జుట్టు పట్టి ఈడ్చుకుని వెళ్తానని చెప్తాడు సుగ్రీవుడు. అయితే అలాగే చేసుకో, కాదన్ను, కాకపోతే యుద్ధం చేస్తేనే వస్తానని చెప్తుంటాడు. అయితే ఈ సుగ్రీవుడు మళ్ళీ వెళ్తాడు రాజుగారి దగ్గరికి. రాజా, ఆవిడెవరో మాట వినేటట్టుగా లేదు, యుద్ధం చేయాలంటుంది అంటే ఆయన అనుకుంటాట, ఆడవాళ్ళతో యుద్ధం ఏంటి, నాకు నేను యుద్ధం చేయడం ఏంటి, సమస్త ఇంద్రుడితోనే గెలిచిన వాడిని నేను, సమస్త దేవతలను ఓడించాను కాబట్టి ముందుగా ఎవరైనా సరే రాజు యుద్ధం చేయడుగా, ఏమో సైనికులు సైన్యాధిపతులు యుద్ధం చేస్తారు. అయితే ఈ శంభుడు ఏం చేస్తాడంటే ధూమ్రలోచనుడనే వాడిని పంపిస్తాడు. వాడు గొప్పతనం ఏంటంటే ధూమం పొగ ఎలా ఉంటుందో వాడు అలా ఉంటాడు, మాయమైపోతూ ఉంటాడు, కనిపించడు. అమ్మవారితో ఈ ధూమ్రలోచనుడు వస్తాడు. అమ్మవారి అవలేలుగా కొన్ని లక్షల సైన్యాన్ని ఈ ధూమ్రలోచుడిని, పొగగా వస్తున్న ధూమ్రలోచుడిని అమ్మవారు సంహారం చేసేస్తుంది. ఈ వార్త తెలుస్తుంది మళ్ళీ శుంభుడికి. ఇది ధూమ్రలోచుడిని కూడా చంపేసిందా, అది ఏదో దేవతా శక్తి అయి ఉంటుంది, ఇది మామూలు శక్తి కాదు అనుకుని వెంటనే వాళ్ళ రాజ్యంలో ఉన్న సైన్యాధిపతులు చండముండులని ఇద్దరు ఉంటారు, ఆ చండముండులు కూడా పంపిస్తారు. ఆ చండముండులు చాలా గొప్ప భయంకరమైన రాక్షసులు, కొన్ని కోట్ల సైన్యంతో అమ్మవారి మీదకి చండముండులు కూడా యుద్ధానికి వెళ్తారు. అమ్మవారు ఎప్పటిలాగే అవలేలాగా కొన్ని లక్షల సైన్యంతో ఆ చండముండులు కూడా సంహారం చేసేస్తుంది. ఈ వార్త మళ్ళీ తెలుస్తుంది, ఏమిటి ఎంత ఇది లక్షల సైన్యాన్ని ఒకే ఒక్క ఆర్ది జయించిందా, నమ్మశక్యంగా లేదే అనుకుని వెంటనే వారి దగ్గర ఉన్నటువంటి గొప్ప ఆయుధం ఏంటంటే రక్తబీజుడు. వారి దగ్గర ఉన్న గొప్ప ఆయుధం ఏంటంటే రక్తబీజుడు. ఆ రక్తబీజుని పంపిస్తుంది. ఇలా ఎవరో ఉన్నారు అమ్మవారు రక్తం తాకేసి వచ్చేది చెప్పి పంపిస్తారు. రక్తబీజుడు వెళ్తాడు. రక్తబీజుడు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే వాడిని రక్తం కనుక నేల పొట్టు మీద నేల మీద పడితే మళ్ళీ వాడు ధ్వనించేస్తాడు. అమ్మవారు కొన్ని లక్షల సార్లు చంపిస్తుంది, మళ్ళీ వాడు వచ్చేస్తాడు. అలా అమ్మవారు అష్టమాధ్యాయం చాలా గొప్పదైన అధ్యాయం, చాలా గొప్పదైన ఎంతో మంది క్రూరమైన రాక్షసులను జయిస్తుంది. అమ్మవారి శక్తి సరిపోక అమ్మవారి నుంచి బ్రాహ్మీ మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి అలా 8 మంది శక్తులు అమ్మవారికి బయటకు వస్తారు. అమ్మవారి పరిగెత్తం చేస్తూ ఉండగా 8 మంది స్వరూపంగా 8తో కలిసి అమ్మవారు రక్తబీజుల సంహారం చేస్తుంది. ఎట్లా సంహారం చేస్తుంది, ఒక చేత్తో తల పట్టుకొని ఆ ఖడ్గంతో సరస్సు ఖండించి అమ్మవారి యొక్క నాలికి చాపి ఆ రక్తం అంతా అమ్మవారు స్వీకరించేస్తుంది. ఎందుకంటే అమ్మవారి రక్తం పట్టు వాడు రక్తం కింద పెడితే మళ్ళీ వాడు ఉద్భవించేస్తాడు, మళ్ళీ ఎటువంటి కష్టాలు వస్తాయని చెప్పి అమ్మవారే స్వయంగా చాలా అద్భుతమైన కాళీ అవతారం ధరించి ఆ యొక్క రక్తబీజుని సరస్సు ఖండించి ఆ రక్తాన్నంతా ఒక పానపాత్రం తీసుకుని అమ్మవారే స్వీకరించేస్తుంది. అక్కడితో రక్తబీజుడు కూడా సంహారం అయిపోతుంది. అయిపోగాని ఈ శుంభులు అన్నదమ్ముడిద్దరికి కూడా భయం వస్తుంది. ఈ బాబు ఎంత గొప్పదైనటువంటి యుద్ధం చేసిందా. వెంటనే ఆ నిశుంభుని పంపిస్తాడు, తమ్ముడు నువ్వు వెళ్ళు అని చెప్పగానే నిశుంభుడు కూడా అమ్మవారు అవలీలుగా జీవిస్తుంది. అవలీలుగా అమ్మవారు ఖడ్గం పట్టుకుంటే ఎలా ఉంటుందో చాలా అద్భుతంగా వర్ణించారు. ఇప్పుడు కూడా మనం చాలా వరకు రాముడిని చూస్తాం యుద్ధం చేస్తుంటే, లేదు పరమశివుడిని చూస్తాం. శివుడు రాముడు, శివుడు విష్ణువు యుద్ధం చేయడం మనం చాలా వరకు చూసాం, కానీ అమ్మవారి యుద్ధం చేస్తుంటే వర్ణించడం కవులు కూడా వెనకనేశారు. రాముడు యుద్ధం చేస్తుంటే దండన భీమ దాప్తుతన బాంధవుడు ఉజ్వల బాణ తౌన కోదండ కళాపుజన భుజతాండవ కీర్తికరామమూర్తికి
రెండవసారి దైవం కలిగించిన గడగట్టి భేరిక డాండ 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 నృజంబుల దాండ నిండ బత్తంద వేదండకి దాటిన దాసరథి కరుణాపయోధి అంటారు. రాముడు యుద్ధం చేస్తుంటే బాహువులు తాన్నవాడేట, అంత గొప్ప యుద్ధం చేశాడు రాముడు. అలాగే పరమశివుడు త్రిపురాసుర సంహారం కూడా చేశాడు. ఒకేసారి 3 పురములని ముగ్గురితో ఒకేసారి ఒకే బాణ పరంపరంతో గొప్పదే యుద్ధం చేశాడు ఈ యొక్క పరమశివుడు. అయితే అమ్మవారు యుద్ధం చేయడం వర్ణించడం కూడా సాధ్యం కాలేదు. కొన్ని లక్షల సైన్యాన్ని అమ్మవారు ఇస్తుంటే ఒక చేత్తో ఖడ్గాన్ని, ఒక చేత్తో పరుశుని, ఒక చేత్తో బాణాల్ని, ఒక చేత్తో అంకుశాన్ని, ఒక చేత్తో పాశాన్ని, అలా ప్రతి ఒక్క కొన్ని చేతులు ఎలా వెళ్తున్నాయో ఎంతమంది చంపుతున్నాయో కూడా తెలియకుండా అంత గొప్పదైన యుద్ధం అమ్మవారు చేసింది. అటువంటి శుంభుడు తమ్ముడిని కూడా విశుంభుడిని సంహారం చేసింది. ఇంకా మిగిలింది ఒకే ఒక్కడు శుంభుడు. అటువంటి శుంభుడు వస్తాడు. ఏమ్మా ఏంటి అంతమందిని చంపవనుకుంటున్నావు? నన్ను చంపడం తేలికా నీకు? ఎవరో తెలియదు నాకు. నన్ను చంపు, అందరినీ కాదు, నాతో యుద్ధం చేయి. అయినా ఆడవాళ్ళతో యుద్ధం నేను చేయడం ఏమిటి అని చెప్పాడు. కానీ నీకు యోమాన్ జగశంకరామ అన్నట్టుగా నన్ను జగించే అవకాశం నీకు ఇవ్వకుండా చేస్తా అనుకుంటాను. వెంటనే శుంభుడు కూడా అమ్మవారితో యుద్ధం చేస్తాడు. చాలా గొప్పదైన యుద్ధం చేస్తాడు. వాడు కూడా చాలా శక్తివంతుడు, బలవంతుడు. వాడికి అంత బలం ఎలా వచ్చిందంటే అమ్మవారి వల్లే. రాక్షసులందరూ కూడా ఏంటంటే గొప్ప తపస్సు చేస్తారు. తపస్సు చేసి వరం అడుగుతారు బ్రహ్మగారి దగ్గర. నాకు చనిపోయే వరం, నాకు నిర్జీవంగా ఉండాలి, ఇప్పుడు నాకు చచ్చిపోయి ఎవరి స్థితిలో చంపకూడదు అని వరం అడుగుతారు తెలివిగా. అదే బ్రహ్మగారు వరం ఇచ్చే ముందు ఆలోచిస్తాడు. రావణాసురుడు చాలా తపస్సు చేశాడు. ఏ వరం కోరుకున్నాడు? నాకు మరణం లేకుండా చూడాలి అని చెప్పి వరం కోరుకున్నాడు. అయితే ఒక్క నరుల చేత మాత్రమే, నరులు కాకుండా ఎవరి చేతుల్లో మరణం లేకుండా వరం కోరుకున్నాడు. అంటే నరుడు అంటే చాలా తక్కువని. నరుడు నన్నేం చేస్తారు, దేవతలను ఓడించాను, నరుడు నన్నేం చేస్తారు మానవుడు అనుకున్నాడు. అలాగే అనుకున్నాడు. అప్పుడే మానవుడిగా రాముడు జన్మించాడు, ఆయన సంహారం చేశాడు. కాబట్టి దేవతలందరూ వరం ఇచ్చినా దాని తర్వాత ఖచ్చితంగా ఒక లీల మనకు ప్రదర్శించబడుతుంది. ఒక రాక్షస సంహారం జరగాలి అంటే ఒక అవతారం రావాలి. కంసుని చంపడానికి కృష్ణుడు వచ్చాడు, రావణాసుర సంహారం చేయడానికి రాముడు వచ్చాడు. అలా అమ్మవారి ఈ మహిషాసుర మధ్యుని, రక్తబీజుని, చండముండుని, శుంభుని, మధుకైఢవుని వాళ్ళందరినీ సంహారం చేయడానికి అమ్మవారి తన లీలను మనకి ప్రదర్శించారు. కాబట్టి శుంభుడిని కూడా అవలీలుగా అమ్మవారు చాలా ప్రశాంతంగా సంహారం చేసింది. అయితే కొన్ని లక్షల కోట్ల సైన్యాన్ని సంహారం చేసింది. మహాకాళి అవతారం వచ్చింది. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి వీళ్ళందరూ మనం రోజు చేసుకుంటున్నాం. బగలాముఖి, అలాగే రక్తబీజి, త్రిపుర సుందరి, తారాదేవి, మహాకాళి వీళ్ళందరూ కూడా చాలా ఉగ్రమైన దేవతలు, చాలా ఉగ్రంగా ఉంటారు. అటువంటి ఉగ్రదేవతలను మనం చూడలేము. కాబట్టి దేవతలు సైతం భయపడ్డారంటే మనం ఎంత భయపడాలి. కాబట్టి ఆ సంహారం చేసినటువంటి అమ్మవారిని ఈ దేవతలందరూ చూసి చాలా భయపడుతూ ఉంటారు. తల్లి, నువ్వు మా అందరి తల్లివి, చల్లని తల్లివి, మాకు వరాలిచ్చేదానివి, మమ్మల్ని అనుగ్రహించేదానివి. ఎంత భయంకర రూపం మేము చూడలేమమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రిగంబకే గౌరి నారాయణీ నమోస్తుతే అని అన్నిసార్లు దేవతలందరూ కూడా మళ్ళీ తల్లిని శాంతింపబరుస్తారు. శాంతింపబరిచి, అమ్మా తల్లి, మీకు ఇటువంటి యుద్ధాలు, ఇటువంటి క్షేత్రాలు, ఇటువంటి సంహారాలు నువ్వు మా అందరికీ కాపాడమని చెప్పి సమస్త విధాలుగా దేవతలందరూ కూడా ఆ అమ్మవారికి ప్రణమెల్లుతారు. ప్రణమెల్లగానే అమ్మవారు మళ్ళీ శాంతించి, వరదాహం స్వర్గనా వరం జన్మనసేచ్చద, చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ఆనంద సమయంలో నా మనస్సులో ఒక కోరిక తెలుస్తుంది. ఏ వరం కావాలో కోరుకోని చెప్పి దేవతలు అడుగుతుంది. అప్పుడు దేవతలు అడుగుతారు. దేవతలు వాళ్ళ కోసం కాదు, మన కోసం అడిగారు. సర్వాబాధ ప్రశమనం త్రైలోక్యశ్చాఖలేశ్వరి ఏవైవత్వ్యాకారం ఉష్పద్ధైర్య వినాశనం అంటారు. మా తల్లి, నాకు ఎటువంటి బాధలు లేకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా, కష్టాలు వచ్చినా కూడా నువ్వు మళ్ళీ ఇలాగే వచ్చి మమ్మల్ని అందరినీ కాపాడే అవకాశాన్ని మాకు అందరికీ ఇవ్వమ్మా అని చెప్పి దేవతలందరూ కూడా వరం అడిగారు. అమ్మవారు చక్కగా వరం ఇచ్చింది. ఆ 11వ అధ్యాయం చక్కగా అమ్మవారు వరంతో పూర్తయినది. అయితే ఈ 12వ అధ్యాయం అమ్మవారు సాక్షాత్తు ఈ అమ్మవారి కథని, అలాగే సప్తశతి శ్లోకాలని, సప్తశతి పారాయణ, అలాగే ఈ చేస్తే ఏం ఫలితమో సాక్షాత్తు అమ్మవారి చెప్పింది. ఏం చెప్పింది అమ్మవారు? సర్వ బాధాసు ఘోరాసు వేదన భృతితో భవా అంటుంది. అంటే తస్మానమేత మహాత్మ్యం పఠితవ్యం సమాహతై అంటుంది.
ఎవరైతే నా యొక్క పఠితాన్ని ఈ చరిత్రని వింటారో చదువుతారో వాళ్ళందరికీ శ్రమాబాధాలు నిర్ముక్త సమస్తమైన ఈతి బాధలు నశిస్తాయి, సమస్త కోరికలు తీరుతాయి, సమస్త ప్రజలు కూడా శుభ్రంగా ఉంటారని వారి సాక్షాత్తు భావిస్తుంది. కాబట్టి ఈ 12వ అధ్యాయం మనం చదువుతూ పదమూడవ అధ్యాయం చంద్రమానగా మాదిగారు వైశ్యుడు ఇద్దరు కూడా ఈ యొక్క అవతారాన్ని ఇద్దరు కూడా అమ్మవారిని తపస్సు చేస్తారు. చేసి అమ్మవారి కనుగొని ఉంటారు.
विश्वाक्षं विश्वशम्भवं विश्वनारायणं देववत्सरं परमं विश्वतः परमान् नित्यं विश्वनारायणगं हरं विश्वमेवेदं पुरुषस्तद्विश्वोपदेवते विश्वस्यान्तेश्वरगं शाश्वरगं शिववस्थितं नारायणं महाज्ञें विश्वात्मानं परायणं नारायणपरो ज्योतिरात्मा नारायणः परः नारायणपरो ध्यानं नारायणः परः सर्वं दृश्यते श्रूयते सर्वं ज्ञात्य नारायणः स्थितः नमोशप्रदेकाशकं हृदयं चात्यथापकं भाते विश्वस्ताय जनं महचन्द्रं सूक्ष्मं सर्वं प्रतिष्ठितमस्याहारमजुरः कविदेहमापादनमस्तकः व्यवस्थितः विद्युल्लेखे भास्कराय मध्ये परमात्मा व्यवस्थितः पुष्पं वेद पुष्पं पुष्पवान् प्रजावान् पशुवान् भवते एवं वेद पामायतनं वेद आयतनवान् भवते निर्वापामायतनं आयतनवान् भवते ज्ञेरायतनं वेद आयतनवान् भवते आयतनं आयतनवान् भवते एवं वेद पामायतनं वेद आयतनवान् भवते पामायतनं आयतनवान् भवते वायोरायतनं वेद आयतनवान् भवते आपो वै वायोरायतनं आयतनवान् भवते एवं वेद आयतनं वेद आयतनवान् भवते अयो वैदवन्नवामायतनं आयतनवान् भवते आवश्यकवनायतनं वेद आयतनवान् भवते आवश्यकवनायतनं आयतनवान् भवते एवं वेद पामायतनं वेद आयतनवान् भवते पामायतनं आयतनवान् भवते चन्द्रमस आयतनं वेद आयतनवान् भवते आपो वै चन्द्रमस आयतनं आयतनवान् भवते एवं वेद पामायतनं वेद आयतनवान् भवते नक्षत्राणि वा पामायतनं आयतनवान् भवते नक्षत्राणामायतनं वेद आयतनवान् भवते आपो वै नक्षत्राणामायतनं आयतनवान् भवते एवं वेद पामायतनं वेद आयतनवान् भवते जज्ञो वा अपामायतनं आयतनवान् भवते यस्यायतनं वेद आयतनवान् भवते आपो वै पर्जन्यस्यायतनं आयतनवान् भवते एवं वेद पामायतनं वेद आयतनवान् भवते संवत्सरो वा पामायतनं आयतनवान् भवते संवत्सरस्यायतनं वेद आयतनवान् भवते आपो वै संवत्सरस्यायतनं आयतनवान् भवते एवं वेद ॐ सनामं प्रतिष्ठितां वेद एव तिष्ठति पारेभ्यः किं परायणम् यदि रोदसी उभे अक्षरादीप्तिरुच्यते यद्विष्णारे कवक्तमम् उत्तमानवसन्तमादेव्यः कुमार चन्द्रमसेरसङ्कृते एकारुद्र उच्यते नमामयं वै श्रवणाय कुर्महे कामेश्वरो वै श्रवणो ददातु नारायणाय नमः ॐ तद्वायुः ॐ तत्सत्यम् ॐ तत्पुरोर्नमः यज्ञस्मं मुषट्कारस्त्वं इन्द्रस्मं गौरत्रस्मं विष्णुस्मं ब्रह्मत्वं प्रजापतिः सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो श्रीरङ्गधा
धीमहि तन्नो वाणी प्रचोदयात् पर्येति विद्महे तन्विद्येति धीमहि तन्नो भगवान् प्रचोदयात् गोवेदानस्वयः प्राप्तो वेदान्तः प्रदक्षिणः महेश्वरः महालक्ष्मी महाधरन्त्रे हरिदा परमेश्वरी देव्यै नमः सुवर्णमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि प्रदक्षिणम् कारण्यभावेन लक्ष महाकाली महालक्ष्मी महाधरस्वते त्रिशङ्करस्वरूपिणी हरिदा परमेश्वरी महादेव्यै नमः सुवर्णमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि प्रदक्षिणनमस्कारान् समर्पयामि वरसा शरसा दृष्ट्या मनसा विदसा तथा नमस्कारान् समर्पयामि यथोवामाय तस्य राज्यमानन्द सभामेतान् हरिवंश भवन्ते हयमात्मय सभान् प्रयच्छन्ते ततो राजा भवते कथं व्यासानैते एकदा ब्रह्मणो वहति एकदैव यजमानः चन्द्रमाच्छादयामि दामनेन विजयामि तथ्यं दर्शयामि गिरं श्रावयामि वाद्यं बोधयामि अश्वानारोहयामि गजानारोहयामि समस्तराजपदार सिद्ध्यावतार देवपदार सर्वपदार भूतां समर्पयामि अपराधहद्रादिक्रियण्डया हर्षसंभया क्षमापण अपराध नमस्कारान् समर्पयामि मित्रहेन क्रियाहेन भक्तहेन धरात्परेत्वजसंभया देवी सरस्वतारेण प्रियमान संकल्पन शरणवरात्र महोत्सवां कलशमहाविष्णुवर्गधनन्देयागां अष्टमदेवता प्रातःकाल प्रभते दक्षिणपर्यन्तं जपार्चनाभिषेक होम पूजा भक्तनमं श्री ललिता परमेश्वरी वाग्देवता सुप्रीता सुप्रसन्ना वरदा भवन्तो देवदेव्याः अनन्दानन्द भोगास्तु सर्वेषां जनानां गोत्राणां नामधेयानां धर्मपत्नी सुमेधानां देवब्रह्माणां सुभ्रातृलानां समाध्वानां वैश्यानां वर्धयस्तन्तु देवी शरणवरात्रिలో భాగంగా 8వ రోజు ఉదయం నుంచి కూడా పంచగవ్య ప్రార్థనతో మొదలుకొని గోపూజ చండీ పారాయణలో శ్రీరుద్ర నవావరణార్చన శ్రీరుద్ర పారాయణ ఉదయం పూట హోమములు అలాగే ప్రదోషవారం మళ్ళా దశమహావిద్యలో భాగంగా నవరామధ్య హోమము రుద్ర హోమము దత్తాత్రేయ హోమము చండీ హోమాన్ని కూడా పూర్తి చేసుకొని ప్రారంభాయాత్తులో ప్రదోషాయాత్తులు కూడా పూర్తి చేసుకొని నీరాజమంత్ర పుష్పాన్ని కూడా పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు స్వామివారికి ఎట్లా కూడా సమయకృతం అవ్వాలని దర్బారు సేవ చతుర్వేద స్వస్తి అంటారు. ఆ చతుర్వేద స్వస్తి జరుగుతుందరూ కూడా ఆ చతుర్వేద స్వస్తి జరిగించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహాలకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం. ఓం స్వస్తి స్వస్తి శ్రేణీవదేవోత్తమా దేవతాసారభౌమా బ్రహ్మాండనాయక వేదవేదాంతవేద్య పురాణోత్తమా దివ్యమంగళ విగ్రహ అనంతమయా గుణసంపూర్ణ అభయోగాశ్చర్యగల సౌందర్యలీలా విలాస వినోద విభ్రమా విభ్రామాహే దివ్యమంగళ విగ్రహే శ్రీమద్దివ్య కైలాస ప్రతిష్ఠానాశ్రమే భోరాక్షరాధ్యావతార శ్రీ మహావిభూతే శ్రీ లలితే శ్రీ అష్టమదివదోషగారసేవాంగత్వేన చతుర్వేద ప్రియ చతుర్వేదానవధారయ దేశాం ప్రథమధామరాత్మనే ఋగ్వేద ప్రియ ఋగ్వేదమవధారయ. ఓం ఆపప్రశేపార్థేవాన్నిరజో అంతరిక్షం సరస్వతే నితస్పాదో దశహస్తాః దత్తథాః దఃపంచాజాతా వర్ధయంతి వాదే వాదే హవ్యాః భూత్ ప్రయామాహిమ్నా మహిళాః సచకీతే ద్యుమ్నేభిరన్యా అవధాః వపస్తామా రథాయివ బృహతే విభ్వనే కృతోపస్తుత్యాదిగిజశా సరస్వతీ సరస్వత్యభినో నే శివస్యోమాపస్ఫరైః మయా సామాన ఆధాగ దశస్వానస్తఖ్యావేశ్యాః సమాత్వక్షేత్రాన్యనాని గన్మా. ఓం యా గుంగోర్జాయ 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 గుంగోర్జా గుంగోర్జాయ గుంగోర్
वाले या बुंगोर बुंगोर या से ने वाले 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 या राका राका या से ने वाले या राका राका या राका या राका राका या सरस्वती सरस्वती या राका या सरस्वती या सरस्वती सरस्वती या सरस्वती 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 इंद्राणे मह्वे इंद्राणे मह्व ओतया ओतये इंद्राणे मह्व ओतये 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 वर्णाने ओतये ओतये वर्णाने ओतये वर्णाने ओतया ओतये वर्णाने स्वस्तये वर्णाने ओतया ओतये वर्णाने स्वस्तये वर्णाने स्वस्तये वर्णाने स्वस्तये 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 ओम स्वस्ति ऋग्वेद श्रवणानन्तरं लक्षणकाले यजुर्वेद प्रिया यजुर्वेदमवधारय ऋणुष्वमाय प्रजदण्डवर्धे व्यायादेवामभागुम्भेन तस्मेव प्रजदन्द्रोणानाग्नादवर्धे नवभ्रमाधराधयामदञ्जरत्प्रजसदारोपजानः तपोगस्यज्ञानधर्मावलङ्गानन्दगावसृजविश्वगुल्गाः प्रजस्वदावसृजगोत्तरमाभवमावाजर्विश्वस्यारब्धः यो नो दोरेण भगवम्भायो अन्यग्ने मागृत्य विधरानधरलेत् ॐ त्र्यम्बको यजामहे त्र्यम्बकं यजामहे सुगन्धिको सुगन्धिं यजामहे त्र्यम्बकं यजामहे सुगन्धिं त्र्यम्बकमिति अम्बकं यजामहे सुगन्धिको सुगन्धिं यजामहे सुगन्धं पुष्टवर्धनको सुगन्धं यजामहे सुगन्धं पुष्टवर्धनं सुगन्धं पुष्टवर्धनको सुगन्धं पुष्टवर्धनं सुगन्धमिति सुगन्धं पुष्टिवर्धनमिति पुष्टिवर्धनं पूर्वारुकमिव बन्धनात् बन्धनानिव बन्धनान् मृत्योर्बन्धनानिव बन्धनान् मृत्योर्बन्धनान् मृत्योर्बन्धनान् मृत्योर्मुक्षेय अहमस्त प्रथमजाता
वन्नवन्नवनन्दात्मे अहं विश्वं भुवनमभ्यभवां सुवर्णज्योतिः एवं वेद यज्ञोपनिषदो सहना भवतु सहनो भुनक्तु वहवीर्यं करवावहै तेजस्विनावरेणमस्तमाविद्विषावहै दर्शान् दर्शान्तेः ललितावेदप्रिया ललितावेदपवधारया शारदा शारदां भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्नधः सन्नभिक्रियान् सरस्वते नमस्तुभ्यं वरदे कामरूपिणे विद्यारम्भं विद्यानसिद्धिर्भवतमेषा पद्मभद्रविधानाक्षपद्मकेशवर्धने विद्यापद्मालयां देवि धामां पादु सरस्वती ॐ चैतन्यं पवनं वनं वनवनं वानं वनं वामनं मायावानधवं धवं धवं मायाधवं माधवं नित्यं सारधरं धरं धरधरं धारं धरं सागरं वैकुण्ठं भवनं भवं भवभवं भावं भवं भव्यते गौरवदमहाराज्ञे श्रुणान्तरमङ्गलहारतमवधारया अष्टादक्रालवद्वारा मंगलंगोधरेन्द्राय महानीय गुणात्मने धर्मस्य जयोस्तु लोकास्तमस्तास्तु भिनो भवन्तु वेदायंक्षोभरहित ब्राह्मणाः सन्तदर्थया पुत्रणः सन्तु पुत्रणः अधनास्तु धनाः सन्त देवन्त शरदां शतं मङ्गलं गोदगेन्द्राय महानीय गुणात्मने जनाय सार्वभौमाय मङ्गलम् उत्तरणीराजनन्दन शजामि मर्याप्यानन्दरायाय सर्वस्तोमादरात्रवत्तममात्मवते सर्वस्य विद्ये सर्वमेव तेनाप्नोति सर्वं जयते अष्टमदिवस पूजा सात्पुण्यथा फल्यता सिद्धिरस्तु కింద రోజున కార్యక్రమం కూడా అత్యంత వైభవవేదంగా ఉదయం నుంచి కూడా పూర్తి చేసుకున్నాము. రేపు 9వ రోజు నవరాత్రుల్లో భాగంగా 8 రాత్రులు పూర్తి చేసుకున్నాము. రేపు 9వ రోజు రాజశ్యామల అమ్మవారు దశమహావిద్యల్లో భాగంగా రాజమాతంగి అంటారు, రాజశ్యామల అంటారు అమ్మవారిని. అలాగే రేపు అవతారం, రేపు కాళీ అవతారం, రేపు దుర్గాష్టమి కాళీ అవతారము. అలాగే రేపు మరలా ఉదయం పంచగవ్య ప్రాశన, గోపూజ, రేపు అమ్మవారికి కుంకుమార్చన, విశేష కుంకుమార్చన, అలాగే యథావిధిగా నిత్యం జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కనుక భక్తులందరూ కూడా పూజలో పాల్గొని కార్యక్రమాన్ని జరిగించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతున్నాము. స్వస్తి. అంటే